కన్న కూతుర్ల విషయంలో ఒక కన్న తండ్రి పడే బాధ, ఆవేదన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు విష్ణు తన యాక్టింగ్ స్కిల్స్‌తో. ఒక రకంగా చెప్పాలంటే జీవించేశాడు అన్నట్టుగా, తన పిల్లలేనా అన్నట్టుగా అయితే మనకు అనిపించేస్తుంది విష్ణు బాధను చూస్తే. నా పిల్లలు నాకు కావాలి, వాళ్ళకి ఏమైపోయిందో అని తలుచుకున్నా కూడా నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళు లేని నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనైతే వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎవ్వరికైనా సరే ఆ సీన్ చూస్తే కన్నీళ్ళు పడిపోవాల్సిందే. అంతగా బాధ పెట్టేస్తాడు, ఏడిపిచ్చేస్తాడు విష్ణు. ఇక "ఏం కాదు నాన్న, నువ్వు ఎవరికీ, మాకు తెలిసినంత వరకు ఎవరికీ ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ నీకు దేవుడు మంచే చేస్తాడు. నీ పిల్లలు నవ్వుకుంటూ ఇంటికొస్తాడైతే" చెప్పి సముదాయిస్తుంది. మరోవైపు వరలక్ష్మి కూడా, "నాకు ఇన్ని రోజులు కష్టాలు పెట్టావు, నేను భరిస్తూనే వచ్చాను. కానీ నా పిల్లలకు కూడా ఎందుకో కష్టాలు పెడుతున్నావు స్వామి, వాళ్ళు భరించలేరు. నా పిల్లల్ని నా దగ్గరకు చేర్చేసేయి" అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, ఇంతలో వరలక్ష్మి ఇంకొక ప్లాన్ వేస్తుంది పిల్లల్ని వెతకడంలో. కొన్ని పాంప్లెట్లు అయితే ఏపిచ్చి వాళ్ళ ఫొటోస్‌ని తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన ప్రదేశాల్లో పెట్టించి వెతికించాలని అనుకుంటూ, అలాగే పోలీస్ స్టేషన్‌లో కూడా ఒకసారి కనుక్కొని వస్తానని అయితే వెళ్తూ ఉంటే, ఇంతలో వరలక్ష్మికి స్పీడ్ పోస్ట్ అయితే వస్తుంది. కోర్ట్ నుంచి నోటీసులు వస్తుంది. అది కూడా పిల్లలిద్దరు వరలక్ష్మి మీద కోర్ట్‌లో కేసు వేసినట్టు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వరలక్ష్మి.